బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి పండుగను స్వగ్రామాలలో జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తూ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండో శనివారం ఆదివారం కలిసి రావడంతో పండుగకు 4-5 రోజుల ముందే ఉద్యోగాలు ఉపాధి నిమిత్తం పట్టణాలలో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊళ్లకు బయలుదేరుతూ ఉండడంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాలలోని బస్టాండ్ల వద్ద ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొంది. బస్సుల సంఖ్యతో పోల్చితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అనేక మంది గంటల తరబడి బస్ స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లగేజీతో పాటు పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగ రద్దీ దృష్ట్యా రోజు నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 18 వరకు పండుగ రద్దీ కొనసాగనున్న నేపథ్యంలో ప్రయాణికులు సహనం పాటిస్తూ అధికారుల సూచనలను పాటించాలని రవాణా శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారితో హైదరాబాద్, విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ నుంచి పల్లెలకు బయలుదేరే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను తగ్గించడానికి ఫాస్టాగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది. నిన్న ఒక్కరోజే 65,000 వాహనాలు పంతంగి టోల్ ప్లాజా వద్ద దాటినట్టు అధికారులు చెబుతున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని గుర్తించి అందుకే తెలుగు రాష్ట్రాలలోనే తొలిసారి శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్ ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు ఆటోమేటిక్ గా స్కాన్ అవుతాయి. కొత్త విధానంలో బండి ఫాస్ట్ గాను సెన్సార్ 3 సెకండ్లలోనే స్కాన్ చేస్తుంది. ఎలాంటి ఆటంకం లేకపోతే బూత్ నుంచి నిమిషానికి 20 వాహనాలు వెళ్లటానికి ఏర్పాట్లు చేశారు. దీంతో ఈసారి టోల్ ప్లాజాల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. వచ్చిన వాహనాన్ని వచ్చినట్టు పంపించేలా టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.